హాయ్ ఎవరీవన్, మనం హిందూపూర్లో డంప్యార్డ్ దగ్గర ఉన్నాం. బిట్ కాలేజ్ పక్కన. బిట్ కాలేజ్ పిల్లలు అయితే పరిగెత్తిపోయినారు ఈ దెబ్బకి. హిందూపూర్ వాసులు కూడా వదలాల్సిందే. ఎవరిచ్చారండి కమిషనర్ గారు మీకు అగ్గి పెట్టడానికి అనుమతులు? చెప్పండి. ఇందుకే వస్తారా మీరు కమిషనర్గా హిందూపూర్కి? ఏం చదివారండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నారు? ఇది పర్యావరణం అంటే అర్థం తెలుసా మీకు? ఇక్కడ మేము పోయినసారి 1100 చెట్లు పెట్టాం, ఒక్క చెట్టు కూడా లేవు. నీళ్లు మేము పోసామండి, డీజిల్ డబ్బులు లేవంటే ఈరోజు వస్తే ఇంత డంపింగ్ మొత్తం జిల్లాదంతా ఇక్కడ డంప్ చేస్తున్నారో లేదో ఏమో తెలియడం లేదు. తెచ్చి మొత్తం ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నారేమో జిల్లా మొత్తందేమన్నా. అసలు ఇది అగ్గి పెట్టడానికి ఎవరు ఇచ్చారండి కమిషనర్ గారు మీకు? ఏమనుకున్నారు పర్యావరణం అంటే? ఏం అధికారం ఇచ్చినారు మీకు? ఎట్లా కనపడుతున్నారు మీకు హిందూపూర్ వాసులు అంటే? ఈ పర్యావరణాన్ని అది ఓకే చెత్త తెచ్చినారు, ఈ మెడికల్ వేస్టేజ్ డంప్ యార్డ్లో వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు మీకు? ఇది ఏంది? ఇదంతా మొత్తం చూడండి. ఇది సిరంజెస్, బాటిల్స్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా వర్క్ చేయాలండి? ఈ బాటిల్స్ తెస్తే వాళ్ళు మనుషులా ఏమనుకున్నారు? మున్సిపాలిటీలో వర్క్ చేసే వర్కర్స్, వాళ్ళని ఊరికే వదులుతారా మీరు పని చేయకపోతే? ఇలాంటి దగ్గర వచ్చి వాళ్ళు ఎలా పని చేస్తారు? మీరు రండి, హాఫ్ అన్ అవర్ ఉండండి. ఈ పొల్యూషన్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు కమిషనర్ గారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా పర్యావరణం అనేది కరెక్ట్గా ఉంటేనే ప్రజలు పాలన చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. యా పార్టీ అయితే ముందు చాలా బాగుంది, డంప్ యార్డ్ కాదు కదా, ఒక పార్క్ లాగా ఉండింది. 1100 చెట్లు పెట్టామండి, పెద్ద పెద్దగా 15 అడుగులు అయిండేది. ఒక్కటి లేవు, కాల్చి పారేసినారే. చెట్లు కాల్చడానికి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? కమిషనర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. పనికి వాళ్ళు పనులు చేస్తున్నారండి. హిందూపూర్లో చెత్త తెచ్చినారు, వేస్తున్నారు. దీన్ని ఫిల్టర్ చేయాలని తెలుదా మీకు? సాగ్రిగేషన్ చేయాలా, దాన్ని ఫిల్టర్ సిస్టమ్ చేయాలా, సపరేట్ చేయాలా, ఎరువుగా మార్చాలా? ఏంది ఇది? రండి ఒకసారి. ఇది పై అధికారుల వరకు తీసుకెళ్తాను, వదిలే ప్రసక్తి లేదు. ఈ పొగంతా మళ్ళీ హిందూపూర్కే వస్తుంది. రండి, మీరు రండి. మేము ఊరికే నేనేదో మీ పర్సనల్గా చెప్పినట్టు ఉంటుంది. కళ్ళు తెరిచి చూడండి. చెట్లు నరకడము, చెట్లను చంపడము, ఇల్లీగల్గా చెట్లు అమ్ముకోవడం. ఎస్, కరెక్టే. అది నేను చెప్తా ఉండేది. కడుపు బాధతో చెప్తున్నానండి కమిషనర్ గారు. ఎందుకు వస్తారండి ఇలాంటి ఆఫీసర్స్? ఏమి తెలీదా మీకు? మీ వర్క్ మీరు ఎలా చేయాలని? ఏమన్నా అంటే ఓ అంటారు. రండి, ఇలా ఇక్కడ ఎలా పనిచేస్తారు మీ ఆఫీస్, మీ దగ్గర పనిచేసే వాళ్ళు? ఈ ఎంత పొల్యూట్ అవుతుందో చూడండి. వెంటనే దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కలెక్టర్ గారిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరి బాధ్యత దీన్ని క్లీన్ చేసుకోవడం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, ముందే ఆకులు పట్టుకొని కాలకుండా చూడడము ప్రతి ఒక్కరి బాధ్యత. జై హింద్.